మరి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేత అనౌన్స్మెంట్ చేపిద్దాం. ప్రశాంత్ ని బీట్ చేసే డైరెక్టర్ లేడు. మన ప్రభాస్ అన్నకి ఎదురే లేదు. ప్రభాస్ అన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, నువ్వు టాలీవుడ్ హాలీవుడ్ అంటే కాదు, బాలీవుడ్ బీట్ చేస్తా అన్నాడు. కంపల్సరీగా మన ప్రభాస్ అన్న బాలీవుడ్ బీట్ చేస్తాడు. కంపల్సరీగా సలార్ సినిమా 100 కోట్లు పై కాదు బ్రో, పెట్టిన దానికన్నా 1000 రెట్లు వస్తుంది. ప్రొడ్యూసర్లు పండగ చేసుకుంటారు. అంత బాగా హిట్ అయిపోతుంది ఈ సినిమా. థియేటర్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతున్నాయి. ఇలానే కూడా ఈ నెల రోజులు కూడా ఫుల్ అయిపోవాలని చెప్పి ప్రభాస్ అన్న ఫ్యాన్స్గా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా బుకింగ్ లేకపోయినా కానీ ఎవరు అసిద్ధపడవద్దు. సినిమా అంటే సూపర్గా ఉంది. సాయంత్రం కాకపోయినా రేపైనా చూడండి. సూపర్ అంటే సూపర్ సినిమా. ఇది మామూలుగా లేదు. ఒక అమ్మ సెంటిమెంట్ మటుకి కన్నీళ్లు తెప్పించేసింది బ్రో. అమ్మ సెంటిమెంట్ చూస్తే కన్నీళ్లు రారాడున్నాడు. అమ్మ సెంటిమెంట్ కన్నీళ్లు రారాడున్నాడు. సినిమా లేదు బ్రో. ఒకప్పుడు చూస్తుంటాం బ్రో. ఏఎన్ఆర్ గారి సినిమా సంవత్సరాలు అంటూ ఈ సినిమా మళ్ళీ రిపీట్ చేస్తుంది. 100 రోజులు మళ్ళీ ఆడుతుంది ఈ సినిమా. జై ప్రభాస్ అన్న, జై ప్రభాస్ అన్న. స్టోరీ చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్ అంటే అదిరిపోయింది. ఇంకా చెప్పొద్దు, అంత బాగుంది అసలు. నిజంగా ప్రభాస్ ఇంత మంచి సినిమాలు చేస్తారంటే ఎలివేషన్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆదిపురుష్ అయితే అసలు ఏమీ లేదు. ఆ టైంలో చాలా ట్రోల్ చేశారు అందరూ ఆదిపురుష్ టైప్లో. కానీ ఈ సినిమా మాత్రం చూస్తే అందరు జిట్టు వేసుకోవాలంతే. మేడం మీకు ఏ సీన్ నచ్చిందండి మూవీలో? ప్రతి సీన్ నచ్చింది. అన్నిట్లో నాకు ప్రభాస్ అంటే అసలు ప్రభాస్ చూపించారు. పిచ్చి కాదు అసలు, అలా కనిపించాడు. కానీ ఆ 6 ప్యాక్స్ కానీ ప్రతి ఒక్కటి ఎంత బాగున్నాడంటే ఇలా చేయాలి తనకి, ఇలా డైరెక్షన్, యాక్టింగ్, అన్ని డైలాగ్స్ అన్ని ఎవ్రీథింగ్ అసలు ఎలా ఉందంటే మూవీ చూస్తే చుంబేశ్వరి అనే సెనాలి అందరు. అంత బాగుంది మూవీ. చాలా అంటే చాలా. కేజీఎఫ్ కంటే దాటి. క్లైమాక్స్ ఇంకా ఏం లేదు. ఇది బిగినింగ్ అన్నమాట. ఇంకొకటి వస్తుంది కదా నెక్స్ట్ పార్ట్, అప్పుడు చెప్పాలి మీరు. ఇదైతే సగమే కానీ అసలు ఇంకా ఉంటే బాగుంది సినిమా అని అనిపించింది. తల నరికే సీన్ చాలా బాగుంది. ఇప్పుడు లాస్ట్లో అది ఏంటంటే ట్విస్ట్, ఇతను కూడా దానికి రాజే అనేసి తెలిసిన తర్వాత మాత్రం ప్రభాస్ మూవీ బ్రో ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాం. మామూలుగా లేదు. ఫ్యాన్స్ కి నిజంగా చెప్తున్నా, ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మేల్స్ సూపర్ ఉంది మూవీ మాత్రం. బ్రో ప్లీజ్, నేను ఇప్పుడు ఎక్కాలి కారు. సూపర్ ఉంది. సలారు ఫైట్ ఎలా అనిపించింది బ్రో? ఫైట్లు గాల్లో ఎగురుతాయి కైట్లు. సూపర్ గా ఉన్నాయి ఫైట్లు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాసు మన ప్రభాసు. ఎట్లా అనిపించింది క్లైమాక్స్? నేను నాకు లైఫ్ ఇచ్చింది ఐమాక్స్. సూపర్ గా ఉంది సలార్ క్లైమాక్స్. వెయిటింగ్ బ్రో. ఫ్రెండ్షిప్ ఎలా చూపించాడు బ్రో, మామూలుగా లేదు. సూపర్ బ్రో ప్లీజ్ బ్రో. ప్రభాస్ వాల్యూ ఇస్తాడు ఫర్ ఫ్రెండ్, చేస్తాడు. తేడా చేస్తే బెండ్. ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఫైట్స్. ప్రభాస్ ఇంట్రడక్షన్ అసలు వేరే లెవెల్ ఉంది. అన్ని సినిమాల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా బాగా చూపిస్తారు. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. సూపర్ ఉంది, బాగుంది సినిమా. నేను దీంట్లో యాక్టింగ్ చేసిన కాబట్టి గెటప్ వేసుకొని వచ్చిన. దీంట్లో నేను డమరుకం బ్యాచ్ అన్న. మనకు ఒక ఊరు టైప్ ఉంటుంది. ఆ ఊరిలో ప్రభాస్ ఫైట్ సీన్స్ ఉంటాయి, దాంట్లో రియాక్షన్స్ ఉంటాయి. మనకి చాలా బాగుంటాయి. సినిమా మాత్రం చాలా బాగుందన్న, చూసుకోవచ్చు. నాకు ప్రభాస్ సార్ తోటి స్క్రీన్ షేరింగ్ కూడా బాగుంది. ప్రభాస్ సార్ తోటి లొకేషన్లో కూడా సార్ని చూడడం, ఆయన లొకేషన్లో ఉన్నప్పుడు ఫైట్స్ కూడా చాలా అంటే చాలా
ఆనందం అనిపించింది. ఇంకోటి ఏంటంటే గెటప్ వేసుకొని మూవీకి వెళ్ళాలి, గెటప్ వేసుకొని బయటికి రావాలని అనుకున్నా. ఈరోజు మాత్రం నాకు పాన్ ఇండియా మూవీలో చిన్న అవకాశం దొరికింది. చాలా దానికి నాకైతే గొప్ప అనిపించింది. నేను కూడా ఆర్టిస్టు, ఇలాంటి మూవీస్ మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేసి మేము బూస్టింగ్ కోసం అనేది ఇట్లా గెటప్ వేసుకొని వచ్చాం. మొత్తం మీద అయితే సినిమా మాత్రం సూపర్ ఉంది. డైరెక్షన్ ఎట్లా ఉంటుంది? డైరెక్ట్ డార్లింగ్ పాలు కాదు పెగ్గేసుకుందాం రా, సినిమా హిట్. ప్రభాస్ డార్లింగ్ సినిమా హిట్, పెగ్గేసుకుందాం. వచ్చేసేయ్, నేనే వస్తా. అన్న సినిమా చాలా బాగుంది అన్న. సినిమా విషయానికి వస్తే వేరే లెవెల్ ఉంది. అన్న గురించి మేము ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశామో, అన్నని ఎలా చూడాలని ఎక్స్పెక్ట్ చేశామో ప్రశాంత్ నీల్ గారు అలా చూపించారు. సినిమా వేరే లెవెల్ ఉంది అన్న. చాలా థ్యాంక్స్ అండి. బ్లాక్ బస్టర్ ఓటే చెప్తా ఉన్నాను. సలార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే లాల్ సలాం కొట్టాల్సిందే. సినిమా అయితే పీక్స్ బ్రో. అసలుకి ప్రభాస్ కట్అవుట్కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అనే చెప్పొచ్చు అనమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంటర్వెల్ తర్వాత ఉందా నా కథ 1.5 గంట సేపు ప్రభాస్ మ్యానీ అని నడుస్తుంది. అసలుకి ఆ నడుస్తుంటే ఆ ఫైట్ చేస్తూ ఉంటే ఈ చేతితో గొడ్డలు, ఈ చేతితో కత్తి పట్టుకొని నరుకుతూ ఉంటే కాటేరమ్మ దగ్గర ఫైట్ అదవుతే అసలుకి ప్రతి సినిమాకి స్కిన్కి వస్తాయి గూస్ బంప్స్, కానీ ఈ సినిమాకి ఏంటంటే గుండెకే వస్తాయి అన్నమాట గూస్ బంప్స్. మామూలుగా లేదు బ్రో. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రెడ్ బుల్ తాగించాడన్న ఆ విధంగా ఉంది. ఎప్పుడెప్పుడా మనకి ప్రభాస్ అని ఇటు కొడతాడా అని చూస్తున్నాం బాహుబలి 2 తర్వాత. ఈ సినిమాతో డబల్ హిట్ ఇచ్చాడన్న. ఏ ధైర్యంతో ఆడియో ఫంక్షన్ ఆడియో ఈవెంట్ చేయకుండా దూకాడ థియేటర్లో తెలుసుకోవచ్చు అనమాట. బాలీవుడ్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసే వారికి సలార్ సినిమాతోటి అన్న టంగు కోసేసాడనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే పీక్స్ లో ఉంది బ్రో. శృతి హాసన్ పర్ఫార్మెన్స్ కానీ పీక్స్. జగపతి బాబు గారి గురించి చెప్పాలి. లెజెండ్ తర్వాత మంచి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చాడన్న. ఇంకొక విషయానికి వస్తే విలన్ పృథ్వీరాజ్ మలయాళంలో బిగ్ స్టార్. ప్రభాస్కి విలన్లు పెట్టాలంటే భయపడతారన్నమాట. రాణా గారి తర్వాత ఎవరు మ్యాచ్ చేయలేకపోయినారు. ఈ పృథ్వీ గారు కరెక్ట్గా సెట్ అయ్యారన్న. సినిమా అయితే చాలా చాలా బాగుంది. బాహుబలి తర్వాత ఇది వచ్చిన అయినటువంటి ద బిగ్గెస్ట్ ఫిల్మ్ సలారు. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా చూసినందుకు మీకు ఎంతో గర్వంగా ఉంది. ప్రతి ఒక్క ఫ్యాన్స్కి రోమాలు లెక్కపడుస్తాయి. అది మాత్రం షూరు. సినిమా బ్లాక్ బస్టర్, సందేహం లేదు. ఈ మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏదని చెప్పగలుగుతారా? ప్రభాస్ గారిది అంటే రే వస్తున్నాను రా, నువ్వు ఉంటావని నాకు తెలుసు అని చిన్న ఒక ఎమోషనల్ ఉంది. ఆ డైలాగ్ మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వాళ్ళిద్దరూ ఒక స్నేహపూర్వకంగా తీసిన. స్టార్టింగ్లో మేము ఎవరు మిస్ కావద్దు సినిమాని. స్టార్టింగ్లో సాంగ్ మిస్ అవ్వద్దు. ఎందుకంటే స్టార్టింగ్లో చాలా ఆకాశం వదిలేనే పాట ఉంది. ఆ స్టార్టింగ్లో చిన్నపిల్లకాయల సాంగ్, దానికి ఎవరు మిస్ అయిందని ఆ సాంగ్ మాత్రం పెద్ద డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆ సాంగ్ వల్లనే ఈ చిత్రంలో ఉన్నటువంటి మెసేజ్. సాంగ్ మొత్తం కూడా ఆ సినిమా మొత్తం కూడా సాంగ్ చుట్టూ తిరుగుతుంది. పాట రాసిన రైటర్ కూడా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. వండర్ఫుల్ దిస్ ఫిల్మ్. జగపతి బాబు గారు, ఝాన్సీ గారు ఎరగ తీశారు. వాళ్ళ క్యారెక్టర్లో ఒదిగిపోయిన మొన్న యానిమల్ సినిమాలో ఎప్పుడు కూడా అన్ని ఫైట్సే, అన్ని వైలెన్స్లో ఉన్నటువంటి ఫైట్స్ చేశారు. సో యానిమల్కి దీనికి డబల్ రెండు ట్రిప్పులు ఉంది. యానిమల్ కట్అవుట్ని ఎలా చూడాలనుకుంటున్నామో, డార్లింగ్ ప్రభాస్ని ఎలా చూడాలనుకుంటున్నామో, గతంలో డార్లింగ్ ప్రభాస్ సినిమాలు ఎన్నో చూసి ఎన్నో పరిగెత్తిన రోజులు ఉన్నాయి. సో డార్లింగ్ ప్రభాస్ అలా చూస్తారు. ఈరోజు మన తెలుగు ప్రజలకి ఎంతో గర్వకారణం ఉంది. బొంబాయిలో మనకి ప్రభాస్ గారి కట్అవుట్ అత్యధిక స్థాయిలో నిర్మించినటువంటి ఘనత మనది ఉంది. ఈరోజు బొంబాయిలో కూడా మన తెలుగు హీరో ఆ రోజు అజెండా మోగుతుందంటే ప్రభాస్ గారి సినిమా ద్వారానే మన ప్రపంచ స్థాయిలో తెలుగువాడి జెండా అంటే ప్రపంచానికి తెలిసినటువంటి ఘనత మనకి తెలుగు ఉంది. అందుకే రాజమౌళి గారు అరిసాకు ఒక కరవదు అంటారు. డిసప్పాయింటెడ్ అన్న. సినిమా మధ్యలో ఆఫీసాడు ప్రభాస్ గారు చూడక్కర్లేదన్న. ఆయన సూపర్ బాడీ ఇది హాలీవుడ్ రేంజ్లో హాలీవుడ్ హీరోలో ఉన్నారు. కాకపోతే ప్రశాంత్ నీల్ గారు ఆయన బాగా చూపించలేదని అనుకోవాలి. అంటే కేజీఎఫ్కి సలార్కి కనెక్షన్ ఉందా? సేమ్ అది ఒకటే అన్న. కేజీఎఫ్ ఒక కందహార్లో ఎలా తీస్తారు, ఇది కూడా అట్లనే ఒక డైనస్టీ, ఒక రాజవంశంతో ఇంక్లూడింగ్ తీశారు. కేజీఎఫ్ అనేది ఒక బౌండరీ లెవెల్స్ పెడతారు కదా, ఇందులో కూడా బౌండరీ పెట్టారు. సేమ్ కేజీఎఫ్లో ఆ డస్ట్ ఏరియా అట్లా ఉంటుందో కేజీఎఫ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇందులో డిసప్పాయింట్ ఉంది. కేజీఎఫ్లో థ్రిల్లింగ్ ఉంటుంది ఎవ్రీ మినిట్. ఎంత రేటింగ్ ఇస్తారన్న ఓవరాల్గా? రేటింగ్ కష్టం అన్న. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ అన్న. ఎల్కేజీ సినిమా ఎవరైనా చూడొచ్చు, ఎవరికైనా అర్థమవుతుంది. బాగుంది, సూపర్ ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ గారిది
నా తోడలా ఉంది. ఏంటిది చెయ్యి మళ్ళీ ఏదో అనుకునే వాళ్ళు పోరగాళ్ళు. మామూలుగా లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది. హైటు వెయిట్ పర్సనాలిటీ. నాకేం చూపించలే, ఆమెకంత ప్రాధాన్యత ఇవ్వలేదు. హీరో గారికి కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బాగుంది. దీనికి ఏ సంబంధం లేదు. దీనికి ఏ సంబంధం లేదు. సినిమా మాత్రం సూపర్ ఉంది. కాకపోతే ఏంటంటే ఒక సినిమా చేస్తే 100 కోట్లు తీసుకుంటున్నాడు. 100 కోట్లు అవసరం ఆయనకి ఇవ్వడం అనుకున్నా. ఈరోజు ఈ సినిమా తీసుకున్న తర్వాత 100 కోట్లు కాదు 1000 కోట్లు ఇచ్చినాక తక్కువ అనిపిస్తుంది. 100 కోట్లు పెట్టుబడి పెడితే 1000 కోట్లు వస్తున్నాయి. 1000 కోట్లు పెట్టుబడి పెడితే 1,00,000 కోట్లు వస్తున్నాయి. ఇస్తే తప్పే ఉంది, తీసుకుంటే తప్పే ఉంది అనిపిస్తుంది. ఫుల్ డబ్బులు. నేను 12 గంటలకు వచ్చిన, 1 గంటకు స్నానం చేసి 12 గంటలకు లేచి 1 గంటకు స్నానం చేసి 3 గంటలకు వస్తే ఫుల్, 7 గంటలకు ఫుల్, 3 గంటలకు ఫుల్, 12 గంటలకు ఫుల్, అన్నీ ఫుల్. మధ్యరాత్రి కాంచే వసూలు చేయడం ఫుల్. లెక్క పెట్టుకోలేక చచ్చిపోవాలి ప్రొడ్యూసర్. డబ్బులు బోరన్న డబ్బులు. అదృష్టవంతుడు. ఐ లవ్ యూ. ఓకే